కార్తీక పురాణము 19వ అధ్యాయము. జ్ఞాన సిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానినిగాను, గుహ్యమైన వానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాద పద్మములము నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప సఖ్యముగాని వాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయు సమర్థుడవు. జన్మ సంసార సముద్రందున్న శివాదుల చేత నిత్యు కొనియాడబడువాడవు. చరాచర ప్రాణులచే స్తుతింపబడిన వాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడ. మీరు పరము కంటే పరుడవు. నీవే ఈశ్వరుడవు. ఈ చరాచరూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతివలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణ, నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. వక్ష్య, భోజ్య, చోష్య, రూప చతుర్విధాన్న రూపుడవు నీవే. యజ్ఞరూపుడవు నీవే. నీ సంబంధియు పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మస్వరూపుడవు. అఖిల వంద్యుడవు. మనస్సు చేతను చూడ సఖ్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు. ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. నన్ను ధన్యుని చేయుము. మీ దర్శన ఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుష, నీకు మాటిమాటికి నమస్కారము. ఓ దేవేశ, నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమీ కొరత పడదు గదా. నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా. నీవు దాతవు, కృపా సముద్రుడవు. నేను సంసార సముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందుబడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరిత ముకుంద, దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథ నమస్కారము. త్రిలోకవాసి నమస్కారము. అనంత ఆదికారణ పరమాత్మ నమస్కారము. పరమాత్మ రూపుడవు, పరమహంసపతివి, పూర్ణాత్ముడవు, గుణాతీతువు, గురుడవు, కృపావంతుడవు. కృష్ణ, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దిని వాసివి, స్వర్గమోక్షప్రదుడవు, వేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయినవు కృష్ణ, నీకు నమస్కారము. ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా, నీకు నమస్కారము. వైకుంఠ నిలయ, వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ, నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియను పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు. అనేక బోధల చేతను, తర్కవాక్యముల చేతను, పురాణముల చేతను, శాస్త్రముల చేతను, నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేదు. నీ పాదభక్తి అను కాటుకను ధరించి నీ రూపమును జూచి దానినే ఆత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరి, నీకు నమస్కారము. నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము, ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపద సన్నిధికి చేరును. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవ, మహేశ, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హర్షికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనములు. ఓ కృపానిధి, మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిజేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియే, ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించితిని. నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను, కోరుకొనుము అని విష్ణువు పల్కెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను, గోవిందా, నాయందు దయయున్నయడల నీ స్థానమును ఇమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడిట్లు చెప్పెను, ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లగును. కాని ఇంకొక మాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును చెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా, మీరందరూ వినుడు. నేజెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము. నేను ఆషాఢ శుక్ల దశమినాడు లక్ష్మితో గూఢ సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను.
కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చెడి ఈ మాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదులనాచరించువారికి పాపములు నశించును. నా సన్నిధియు కల్గును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేక మాటలతో నేమి పనియున్నది. ఎవ్వడు మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయడో వాడు బ్రహ్మహత్య ఫలమును బొందును. నాకు నిద్రగాని, మాంద్యము గాని, జాడ్యము గాని, దుఃఖము గాని, జన్మజరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రందు శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో భక్తి లేనివారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెదను. కాబట్టి నా ఆజ్ఞననుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును చేయువారు విగతపాపులగుదురు, నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠిను వారికి నా భక్తి స్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్లి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పలికెను, ఓయి, నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వ ఫలప్రదము, అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమమైనది. పాపవంతులు గాని, దురాత్ములు గాని, సాధువులు గాని ఎవరైనను హరిపరాయణులై ఈ 4 మాసాలు చాతుర్మాస్య వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలెను. ఈ చాతుర్మాస్య వ్రతమును పునిస్త్రీగాని, విధవగాని, శ్రమణిగాని, లేక సన్యాసిని గాని తప్పక చేయవలెను. మోహము చేత చాతుర్మాస్య వ్రతమును చేయకునిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు బొందును. మనోవాక్కాయములను శుద్ధము చేసుకొని చాతుర్మాస్యమునందు హరిని పూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కల్లుద్రాగువాడు పొందడి గతిని బొందును. సందేహము లేదు. పరమాత్మ తుష్టి అయి చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగానైనను చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు 100 యజ్ఞముల ఫలముంది అంతమందు విష్ణులోకమును చేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరి యొక్క మాలను విని చాతుర్మాస్య వ్రతమును చేసి వైకుంఠలోక నివాసులైరి. इति श्रीस्कान्दपुराणे कार्तिकमहात्म्ये 19 अध्यायः समाप्तः।